భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజూరాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని కౌశిక్ రెడ్డి చేసిన ధర్నా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, పాప చనిపోయిన పుట్టెడి దుఃఖంలో తల్లిదండ్రులుంటే దీన్ని కౌశిక్ రెడ్డి అదనంగా తీసుకుని పోస్ట్ మార్టం అయిన తర్వాత బాలిక మృతదేహాన్ని అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ధర్నా చేయడం నీచమైన రాజకీయమని, అప్పుడు ఓట్ల కోసం సెంటిమెంట్ వాడుకున్నాడని, ఇప్పుడు శవ రాజకీయాలను కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని, ఇది సిగ్గుచేటని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యేని దేశంలో ఇంతవరకు చూడలేదని అన్నారు. కౌశిక్ రెడ్డికి అంతలా సహాయం చేయాలి అనుకుంటే నేరుగా అధికారులతో మాట్లాడి సహాయం చేయాలి, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డికి ఎన్నికల సంఘం గట్టిగా బుద్ధి చెప్పిందని, చెంప చెల్లుమనేలా సమాధానమిచ్చిందని, ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఓట్లో ఆ అపార్ట్మెంట్లో ఉన్నాయని సమాధానం ఇవ్వగా బీఆర్ఎస్ నాయకులు తెల్లమోహం వేశారని అన్నారు. కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. వెయిట్ చేస్తున్నారు అందరూ. కొబ్బరికాయ కొట్టి మహేందర్ ఇట్లా ఎక్కడ ఇట్లా లేడా నాగరాజు రాలే ఊరు ఉప్పలో మొత్తం కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామంలో అయితే రైతు కేపీ సెంటర్ కొనుగోలు సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసుకున్నాం. చాలా సంతోషం నన్ను ఇక్కడ పిలిచినందుకు. ఇక్కడ ఉన్న ఒకటి మార్కెట్ కమిటీ పాలకవర్గం మరియు ఇక్కడ ఏదైతే ఐకేపీ సంఘం మెంబర్స్కి, ఏపీఎం వారికి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మండల్లో దాదాపు 9 ఐకేపీ సెంటర్లు, 13 ప్యాక్స్ సెంటర్లు గాను మన కొనుగోలు కేంద్రాలు మన ప్రారంభం చేసుకుంటున్నాం. మరి రానున్న 2-3 రోజులు సోమవారం లోపు అన్ని చోట్ల అటు 13 ఇటు 9 అన్ని కొనుగోలు కేంద్రాలు బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, వాన పడ్డ టార్పులిన్ షీట్లతో పాటు దాంతోపాటు అన్ని విధాలుగా ఇక్కడ ఇబ్బందులు కలగకుండా అరేంజ్మెంట్స్ ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి. గత సంవత్సరం గత మాసంలో బీందర్పల్లి మండల్ వంగర గ్రామంలో అక్కడున్న గురుకులంలో చదువుతుండే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం. జరగద్దట్లా అనుకోని సంఘటన. చాలా తల్లిదండ్రులు, చిన్నపిల్ల 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్న అమ్మాయి చేసుకోవడం అందరికీ ఏది ఎట్లున్నా బాధాకర విషయం. దాన్ని ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అధికారులకి ఇమీడియట్గా అక్కడ స్పందించి దానిపైన విచారణ ఆదేశించారు. ఎందుకు జరిగిన కారణాలు ఏంటి, ఎవ్వరు ఒకవేళ ఎటువంటి ఎవరైనా బాధ్యులు కానీ ఏమన్నా అక్కడ అవకతవకలు జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా
అక్కడ ఉన్న మంత్రి గారు ఆదేశించింది కాబట్టి మరి వివరాలు రావాల్సింది ఉంది. సో దానికి హుజురాబాద్ సంబంధించిన అమ్మాయి కాబట్టి, మన నియోజకవర్గం సంబంధించిన అమ్మాయి కాబట్టి చాలా మేము కూడా బాధ. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము పోతున్నాం ఇక్కడి నుంచి. సో దానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి నిన్న ఉటావుటిగా వచ్చి శవ రాజకీయం చేసుడు అనేది చాలా బాధాకరం. అసలు ఇంత అన్యాయం ఘోరం ఉంటుందా అని మేము అడుగుతున్నాం. అక్కడ ఒక సంఘటన జరిగింది బాధాకరం. కారణాలు తెలియవు ఎందుకైందని. తెలియకుండానే పోస్ట్మార్టం అయిన తర్వాత డాక్టర్లు ఆ ఉన్న మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీస్ ద్వారా అందజేయడం జరిగింది. అంబులెన్స్ ఎక్కించే సమయంలో ఇతను ఇంకా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మీరు ఆ వీడియో కూడా నేను చూసిన, చాలా బాధగా అనిపించింది. పట్టుకొని తల్లిదండ్రులే కుటుంబ సభ్యులు లేరు,